ఊహించుకోండి, మీరు ఒక విమానంలో ప్రయాణిస్తున్నారు. 239 మందితో కూడిన ఒక భారీ విమానం. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రయాణం సుఖంగా సాగుతోంది. సడన్ గా ఒక చీకటి రాత్రి ఆ విమానం గాల్లో ఉండగానే రాడార్ నుండి పూర్తిగా మాయమైపోయింది. ఒక్క ప్రమాద సంకేతం కూడా లేదు. ఒక చివరి మెసేజ్ లేదు. చివరికి ఆ విమానం యొక్క శిథిలాలు కూడా ఎక్కడా దొరకలేదు. ఆ 239 మంది ప్రయాణికులు ఏమయ్యారు? ఆ విమానం సముద్రంలో మునిగిందా? లేక ఏలియన్స్ ఏమైనా కిడ్నాప్ చేశాయా? లేకపోతే పైలట్ కావాలనే సూసైడ్ క్రాస్ ఏమైనా చేశాడా? లేక ఒక సీక్రెట్ మిలిటరీ హైజాకింగ్ జరిగిందా? ఇది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత అంతుచిక్కని అత్యంత భారీ మిస్టరీ. మలేషియా ఎయిర్లైన్ ఫ్లైట్ MH370. ఆ సంఘటన జరిగి 10 ఏళ్లు దాటినా సరే ఆ విమానం ఏమైంది అనే దానికి ఇప్పటికీ ప్రపంచం దగ్గర ఆన్సర్ లేదు. ఈ రోజు ఈ వీడియోలో MH370 విమాన అదృశ్యం వెనుకున్న అసలైన సంఘటనలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా చర్చించబడుతున్న టాప్ 3 థియరీస్ చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చూసాక మీకే గూస్ బంప్స్ వస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి అంతు చిక్కని మిస్టరీస్ కోసం ఇప్పుడే మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 8, 2014 అర్ధరాత్రి 12:41 మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బీజింగ్ కి ఫ్లైట్ MH370 బయలుదేరింది. ఆ విమానం బోయింగ్ 777. ఇది ప్రపంచంలో అత్యంత సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ విమానాల్లో ఒకటి. ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 239 మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మొదటి గంట ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది. తెల్లవారుజామున 1:19 విమానం మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి వియత్నాం ATC కంట్రోల్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ సమయంలో మలేషియా ATC నుండి పైలట్ కి చివరి సందేశం వెళ్ళింది. దానికి పైలట్ చాలా ప్రశాంతంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ చివరి సందేశం ఏంటో తెలుసా? గుడ్ నైట్ మలేషియా 370. సరిగ్గా 2 నిమిషాల తర్వాత, అంటే 1:21 ఆ విమానం యొక్క ట్రాన్స్పాండర్, అంటే విమానం ఎక్కడుంది, ఏ ఎత్తులో ఉంది అని రాడార్ కు చెప్పే డివైస్ సడన్ గా ఆఫ్ అయిపోయింది. రాడార్ స్క్రీన్ల నుండి MH370 పూర్తిగా మాయమైపోయింది. విమానం మాయమైన తర్వాత మొదటి కొన్ని గంటలు మలేషియా ప్రభుత్వం కన్ఫ్యూజ్ అయింది. వియత్నాం ATCకి కూడా విమానం చేరలేదు. వెంటనే మలేషియా ప్రభుత్వం ఇతర దేశాల సహాయంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మొదట విమానం మాయమైన దక్షిణ చైనా సముద్రంలో వెతికారు, కానీ అక్కడ ఏ ఆధారాలు దొరకలేదు. తర్వాత శాటిలైట్ డేటా విశ్లేషణలో షాకింగ్ నిజం బయటపడింది. విమానం రాడార్ నుండి మాయమైన తర్వాత కూడా మరో 6 గంటల పాటు అది గాల్లోనే ప్రయాణించింది. అది తన అసలు దారిని వదిలేసి పూర్తిగా రివర్స్ లో పశ్చిమ దిశగా మలుపు తీసుకొని దక్షిణ హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించింది అని శాటిలైట్ డేటా ద్వారా కన్ఫర్మ్ చేశారు. వెంటనే శోధన కేంద్రాన్ని అయితే హిందూ మహాసముద్రం వైపు మార్చారు. ఆస్ట్రేలియా, చైనా, జపాన్ లాంటి దేశాలు తమ అత్యంత అడ్వాన్స్డ్ షిప్స్, సబ్మెరైన్స్, విమానాలతో వేల చదరపు కిలోమీటర్ల సముద్రం అడుగును వెతికారు. కానీ ఏ ప్రయోజనం లేదు. ఒక్క శిథిలం, ఒక్క వస్తువు, చివరికి ఒక్క బ్యాగ్ కూడా దొరకలేదు. 2017లో శోధన ప్రయత్నాలు అధికారికంగా నిలిపివేశారు. 239 మంది ప్రయాణికులు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. విమానం ఏమైంది అనే దానికి స్పష్టమైన ఆధారాలు కూడా లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. అందులో టాప్ 3 థియరీస్ ని ఇప్పుడు చూద్దాం. 1, పైలట్ సూసైడ్ థియరీ. ఇది అత్యంత బలమైన సిద్ధాంతం. విమానం ట్రాన్స్పాండర్ ని ఆఫ్ చేయడం, విమానాన్ని పూర్తిగా రివర్స్ లో మలుపు తీసుకోవడం అనేది ఎవరో ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలరు. కాబట్టి పైలట్ కావాలనే తన ప్రయాణికులను చంపేయడానికి సూసైడ్ క్రాష్ చేశాడా అనే అనుమానం వచ్చింది. విమానంలో 2 పైలట్లు ఉన్నారు. మెయిన్ పైలట్ పేరు జహారీ అహ్మద్ షా. అతను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్. కానీ పరిశోధనలో ఏం బయటపడిందంటే పైలట్ ఇంట్లో ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు అతను సిమ్యులేటర్ లో దక్షిణ హిందూ మహాసముద్రం వైపు విమానాన్ని నడుపుతున్నట్టు ప్రాక్టీస్ చేశాడు. ఇది ఒక బలమైన ఆధారంగా చాలా మంది భావిస్తారు. ఇక థియరీ 2, మెకానికల్ వైఫల్యం, హిపోక్సియా. ఈ సిద్ధాంతం ప్రకారం విమానంలో సడన్ గా ఒక భారీ యాంత్రిక వైఫల్యం ఏమైనా లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల విమానం ఆక్సిజన్ లేకపోయే పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ లేక పైలట్లు, ప్రయాణికులు అందరూ స్పృహ కోల్పోయారు. కానీ విమానం మాత్రం ఆటో పైలట్ మీద అలాగే ప్రయాణించి ఇంధనం అయిపోయే వరకు దక్షిణ హిందూ మహాసముద్రం వైపు వెళ్ళింది అని.
కానీ ట్రాన్స్పాండర్ ఆఫ్ చేయడం మరియు విమానం మలుపు తీసుకున్న విధానం చూస్తే ఇది యాంత్రిక వైఫల్యం కాదు, ఎవరో కావాలని చేశారని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెబుతారు. ఇక థియరీ 3, సీక్రెట్ మిలిటరీ హైజాకింగ్. ఇది ఒక సంచలనమైన సిద్ధాంతం. విమానం మాయమైన తర్వాత కూడా 6 గంటల పాటు ప్రయాణించింది అంటే దాన్ని ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా హైజాక్ చేసి ఒక సీక్రెట్ మిలిటరీ బేస్లో దింపారా అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే శాటిలైట్ డేటా ప్రకారం విమానం చాలా లో ఆల్టిట్యూడ్లో అంటే తక్కువ ఎత్తులో ప్రయాణించింది. బహుశా రాడార్ల నుండి తప్పించుకోవడానికి కావచ్చు. కానీ 2015లో హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ ఐలాండ్ లాంటి కొన్ని ఐలాండ్స్లో MH370 విమానం శిథిలాలు కొన్ని దొరికాయి. ఇది విమానం హైజాక్ అయిందని కాకుండా సముద్రంలో మునిగిపోయిందని ప్రూవ్ చేస్తోంది. ఆ దొరికిన శిథిలాలు MH370వే అని కన్ఫర్మ్ చేశారు. కానీ అవి విమానం యొక్క ప్రధాన భాగం కాదు. విమానం యొక్క ప్రధాన బాడీ ఎక్కడుంది, 239 మంది మృతదేహాలు ఏమయ్యాయి అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ. కొత్త ఆధారాల కోసం 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా హిందూ మహాసముద్రంలో శోధన ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయోజనం లేదు. ఈ రోజుకి MH370 మిస్టరీ ప్రపంచం మొత్తం ఒక చీకటి రహస్యంలాగే మిగిలిపోయింది. ఆ ప్రయాణికుల కుటుంబాలు 10 ఏళ్లుగా తమ వారి కోసం ఆందోళన చెందుతూనే ఉన్నారు. సాంకేతిక పరిమితులు, ప్రయాణ భద్రతపై ప్రభావం లాంటి విషయాల్లో మనకు ఒక పెద్ద పాఠం నేర్పిస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, MH370 మిస్టరీ అనేది అంతు చిక్కని రహస్యం. మనం సాంకేతికతలో ఎంత ముందున్నా సరే ఒక భారీ విమానం 239 మందితో గాల్లో నుండి మాయమవడం అనేది నిజంగా షాకింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి. కింద కామెంట్స్లో MH370 మిస్టరీ అని కామెంట్ చేయండి. ఈ నాలెడ్జ్ని, ఈ అంతు చిక్కని రహస్యాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం, రియల్ హిస్టరీస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.